దానాపూర్ ఎక్కడ అసలు? అది దానాపూర్ లాగిద్దా అంటున్నా. బీహారు దానాపూర్ 4-5 రోజులు పట్టి తెల్లు. ఏందండి ఇది? కెమెరా టీవీ టీవీ అంట. సారీ అంకుల్, కెమెరా స్పెషల్ బట్ డైలీ. వేస్ట్ ఎక్కడ పెడితే అక్కడ ఆపుతాడు, మెల్లగా ఆరాంగా వెళ్తాడు. లాస్ట్ బ్లాగ్ చూడండి, అర్థమైపోద్ది. తగ్గదు రిలేటివ్ రీజన్గా ఇదంతే. ఇంకా అమ్మో కోపం వచ్చింది ప్రకృతికి. అరే నీ అమ్మ G9 రా. అది G9 కొడుతున్నాడు పెద్ద కొట్టుడు. 100 స్పీడ్లో ఉన్న బండి ఒక్కసారిగా ఒక 10 సెకండ్ల లోపే ఆగిపోయింది. లోకో ఫెయిల్ అనుకుంటా. మై డార్లింగ్ గుర్తి కొత్త లెవరీ. అడుగో బాబు, ఇంటర్ బాబు. అటు చూడండి, శబరి వెళ్తున్నాడు, శబరీసుడు. అది చీనైనా చీ. అది అది అదిగా కొండబాబు. ఎలా పులి? నమస్కారం ప్రేక్షకులారా. లాస్ట్ బ్లాగ్లో మనం ఒక లంగా బండిలో ప్రయాణించాం కదా. అదే దానాపూర్ SMVB వెళ్ళే డైలీ సూపర్ ఫాస్ట్ స్పెషల్ బట్ డైలీ. వేస్ట్ ఎక్కడ పెడితే అక్కడ ఆపుతాడు, మెల్లగా ఆరాంగా వెళ్తాడు. లాస్ట్ బ్లాగ్ చూడండి, అర్థమైపోద్ది. అరే వీడు లాస్ట్ బ్లాగ్లో గుంటూరులో మన పక్కనే ఉన్నాడుగా. లాస్ట్ బ్లాగ్ చూస్తే అర్థమైపోద్ది ఈ ట్రైన్ సంగతి. మంచి ఆరాంగా వెళ్తున్నాడు చూడండి, లోడ్ అంతేలే, మల్టీ ఇంజిన్ వేసుకుని వెళ్తాడు. సో మ్యాటర్ ఏంటంటే, లాస్ట్ బ్లాగ్లో మనం దానాపూర్ నుంచి బెంగళూరు వెళ్ళే స్పెషల్ చేస్తే, ఇప్పుడు బెంగళూరు నుంచి దానాపూర్ వెళ్ళే స్పెషల్ చేస్తున్నాం అన్నమాట. అంటే దాని కౌంటర్ పార్ట్. ఓకే, జస్ట్ హైలైట్స్ చూద్దాం చక్కగా. పర్లా డీసెంట్ క్రౌడ్. వ్యవహారం ఏమీ బాగానే ఉంది, లీక్గా ఏమీ లేదు. మార్కాపురం అంటే తెలుసుగా, శ్రీశైలం వెళ్తానికి అది మెయిన్ స్పాట్ రైల్వే ప్రకారంగా, మల్లికార్జున స్వామి క్షేత్రానికి. చూద్దాం జర్నీ ఎలా సాగుద్దా. వేడి మాత్రం తగ్గల, అలాగే ఉంది. ఆంధ్రాకి చండాలం ఎప్పుడు తగ్గుద్దా? వేడి తగ్గదు రిలేటివ్ రీజన్గా ఇదంతే. ఇంకా అమ్మో కోపం వచ్చింది ప్రకృతికి. అలా అన్నందుకు వెంటనే మళ్ళీ మబ్బు కొమ్ముకు వచ్చేసింది. అమ్మో సారీ అమ్మా, క్షమించమ్మా ప్రకృతి. అరే నీ అమ్మ G9 రా. ఒరే వా, ఎక్కడికి వెళ్ళినా వదలవు కదా. చాలా ఇష్టం కదా నేనంటే. DDU దీన్ దయాల్ ఉపాధ్యాయ్. యో 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 సౌమ్య. దానాపూర్ ఎక్కడ అసలు? అది దానాపూర్ లాగిద్దా అంటున్నా. బీహారు దానాపూర్ 4-5 రోజులు పట్టి తెల్లు. బా సూపర్ ఉందిరా కంట్రోల్ స్టాండ్. లోకో బ్యాక్ సైడ్. అదే మ్యాటర్. కొన్ని హై స్పీడ్ స్కిప్పింగ్లు చేద్దాం కుదిరితే. సరేలేరా, ఉంటా. అది G9 కొడుతున్నాడు పెద్ద కొట్టుడు. ఒరే వీడు వాడికన్నా బాగా వెళ్తున్నాడు రా.
తండ్రి భీమసేన అన్న రేంజ్లో కొడుతున్నాడు. జీనైన్ ఏంటి మంచి స్టఫ్ వేస్తుంది ఈరోజు, పైగా ఎండ 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 అని సచ్చానా. ఆహాహా, చాలా సుఖంగా ఉంది. అదే గూడ్స్ బండి స్పీడ్ వెళ్తున్నాడు. ఈ G9 100 ఫిట్ అయినా అది నమ్మ ఏ మహానుభావుడు పడ్డాడు, భయస్థుడు. ఊపేస్తుంది వాన, తొలకరి జల్లులు. అద్భుతం. బాబా హార్ట్ బ్రేకింగ్. ఇదేంటి వాసన, హార్ట్ బ్రేకింగ్. ఇది అయ్యింది. 100 స్పీడ్లో ఉన్న బండి ఒక్కసారిగా ఒక 10 సెకండ్ల లోపే ఆగిపోయింది. లోకో ఫెయిల్ అనుకుంటా. లోకో సౌండ్ కూడా వినపడలేదు చూడండి. ఐ విల్ అప్డేట్ యూ సూన్. ఎంత నిశ్శబ్దంగా ఉంది చూడండి, లోకో సౌండ్ కూడా రావట్లేదు. నాకు అప్పుడే డౌట్ వచ్చేసింది, ఇది అయ్యింది. ఫుల్ వాన. డైలీ స్పెషల్ రన్నింగ్. ఇప్పుడు మామూలుగా స్పెషల్ రన్నింగ్లు అంటే వారానికి ఒకసారి అలాగే, కానీ ఇది డైలీ అనుకుంటా. అది ఎక్స్ట్రా రష్గా ఉన్నాయా ఫుల్గా, లేకి మంద రోగాలు బే. అవును, రాతే ఎంత వాసన వస్తుంది బండి ఫుల్గా. నాశనం అయిపోయింది. థండర్ స్ట్రైక్ అంటారంటండి. ఏఎల్పి అంటున్నాడు, ఎందుకు ఆపారా అన్నాను. థండర్ స్ట్రైక్ అంట. మెరుపడిందంట లోకో మీద. అంతే కదా, 100కి ఏం పేజ్ వెళ్ళే 3 అదిగా మళ్ళీ ఫాట్ మనం జరికిచ్చాడు. లోకో ఫెయిల్ అయ్యిండ్రా. సౌండ్ మళ్ళీ రీజనరేట్ అయ్యింది. ఏంది వ్యాపారం. ఆన్లో పెట్టచ్చు కానీ గోపురం ఎందుకులే రిస్క్. అదిగా రూపాయలు కదా. అదిగోండి ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు. డక్కన్ ప్లాట్యూన్ దాటి ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, తూర్పు కనుమలు. ఆ తూర్పు కనుమలకి తూర్పు వైపున తూర్పు మైదాన ప్రాంతాలు, కోస్తా మైదాన ప్రాంతాలు. అంటే సముద్రానికి మైదాన ప్రాంతం ఉంటుంది కదా, అది మన బెజవాడ, గుంటూరు అవతల బాపట్ల వైపు అలాగూ. వెస్టర్న్ ఘాట్స్ ఏమో కంటిన్యూ హైట్గా ఉంటాయి పర్వతాలు. అదే ఘాట్స్ పైకి ఉంటాయి హైట్గా, కంటిన్యూగా ఉంటాయి, బ్రేక్ అవ్వవు. అదే ఈ తూర్పు కనుమలు కనపడుతున్నాయే, అవి బ్రేక్ అయిపోయి కొంచెం చిన్న భిన్నంగా ప్లాట్యూగా ఉంటాయి. అది మ్యాటర్. వెరీ గుడ్,
చల్లబడింది దేశం, ప్రాణాలు ఇలా నిలుస్తాయి. అంతేగాని ఇక ఓన్లీ ఎండే అన్నట్టు ఎండ 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 చస్తున్నారా బాబు, పిట్టలు పడినట్టు పడిపోతున్నారు. అరే కాసేపు భోంచేసి ఒక గంట కూర్చోలేకపోయాను మార్కాపురంలో, నేను కుర్రోడిని. ముసలోళ్ళ పరిస్థితి ఏంటి? గుంటూరు జోన్ ఎక్స్ప్రెస్ క్రాసింగ్ అవుతుంది. కాదు, గుంటూరు జోన్ కాదు. ఏంటి వాడు కూడా ఎమర్జెన్సీ లైట్ వేసాడు, ఎమర్జెన్సీ టాప్ ల్యాంప్ విఎల్సీ అది అంటారు దాన్ని, అది ఆన్లో ఉంది ఎదురులోకి. ఆపుతున్నాడా? నేనమ్మ చండాలం కదా, గుంటూరు జోన్ అనుకున్నాను చివరి నుంచి చూసి గ్రేడియంట్లో. ఏం కాలేదులే. ఎయిర్ రీజన్ చేస్తున్నాడు. సెక్సీ వెదర్ దొనకొండ. డ్రైవర్ని దింపాలేమో మళ్ళీ, నంద్యాల నుంచి వచ్చిన డ్రైవర్ని, లేదా పికప్ చేసుకోవాలా? లెట్స్ సీ. స్టార్టర్ అయితే డేంజర్ అయ్యా, ఆపాడు బండి. అది గుంటూరు జోన్ వచ్చేసాడు కూడా, మిస్ అయిపోయింది. దీని అమ్మ ఏలోకో. బాబా బాబా P4 అడిగా ఆడే, P4 పెద్దవాడ. ఇంకొప్పుడు హుబ్లీ జోన్, అదే హుబ్లీ విజయవాడ హుబ్లీ ఉంది కదా, అది కూడా క్రాసింగ్ వచ్చేయడానికి ఏదో గూడ్స్ అడ్డుపడిద్దిరే. పోనీ ఏం చేద్దాం. కొడితే పెటేక్మన్ సౌండ్ రావాలంటారే, అలా అనిపించింది అప్పుడప్పుడు. నా బ్యాడ్ లక్కి, నా బ్యాడ్ టైమింగ్కి. ఏమైందంటారు? బాబా భలే ఉంది వెదర్, అసలు సూపర్ వెదర్. నర్సాపూర్ గుంటూరు ఢోన్. ఇంకా మీకు చూస్తే ఫుల్ గ్రేడియంట్ సెక్షన్ ఇది, అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. ప్యాంటో దిగిపోయింది ఇందాక. రాని అబ్బా, డీజిల్ పోయి అనుకుంటా. నాట్ టు బి లూజ్ షంటెడ్.
దొనకొండ డిపార్టింగ్. ఖాళీగా ఉన్నాడేంటాడు గుంటూరుడును, పని పాటలు ఎన్నాయాలు. బా ఓల్డ్ రైల్వే బిల్డింగ్. లాక్కుంటాడు చూడండి, మెయిన్ లైన్ కదా, ఒక్కసారిగా ఎత్తుకుంటాడు. దీని వెనకే ఆడున్నాడు విజయవాడ హుబ్లీ 17330. కుర్చేడు అక్కడ 17330 ఉంది చూడండి, చూపిస్తా. ఇక 17330. ఆపేసాడురా మళ్ళీ ఇక్కడ, లేదా లేట్ స్టార్టర్ ఏమో. ప్రస్తుతానికి అయితే డేంజర్, ఆపాడు. ఆపాడు. దీనమ్మ ఈ 130 ఎప్పుడు అవ్వాలి, 130 స్పీడ్లో ఎప్పుడు పరిగెత్తాలి? హౌరా చెన్నై మెయిన్ లైన్లో లాగా. కుర్చేడు ఇన్స్పెక్టరా? ఇన్స్పెక్టర్ కాదంట, మరి ఎవరు ఎక్కేది? కాదంట అంటున్నాడు. సావనే ఎవడాడు చేస్తే మనకెందుకు, పూగులో కావాల. అది ఏందండి, ప్రతి ఒక్క స్టాప్ ఆగుద్దా ఏంటి? హాల్ట్ లేకపోయినా ఇంకెందుకు ఈ బళ్ళు నడిపి?
కొడుతున్నాడు అయ్యా ఇది ఒక్కటి. నరసారావుపేట వచ్చావు. నరసారావుపేట తిరుపతి ఎక్స్ప్రెస్ గుంటూరు నుంచి. ఐదు 50 అవుతుంది టైము.
సాయంత్రం పూట నరసరావుపేట వెదర్ బాగానే వచ్చింది కానీ వేడిగా ఇంకా పోలా. అబ్బో నరసరావుపేట యమాదాహన వస్తుందండి. రైట్ స్టార్ట్ అయినా అబ్బు అది వచ్చేసాడు. రైట్ బాయ్. మామూలుగా లేదు. ఏదో కన్స్ట్రక్షన్ అండి. ఇంక ఇదే ద లాస్ట్ లెగ్ ఆఫ్ అవర్ జర్నీ ఇన్ సన్లైట్. అది కూడా డార్క్ ఇదైపోయింది కదా, లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఇంకా గుంటూరులోనో నల్లపాల్లోనో ఏమైనా హైలైట్స్ ఉంటేనో కలుద్దాం. చల్లగా ఉంది కానీ నాకు ఈ 3 ఫేజెస్ అంటే ఎందుకు ఇష్టం ఉండదంటే 3 ఫేజ్ లైక్ P5, G9, P7, G12 అంటే ఎలాంటి 3 ఫేజర్స్ నాకు ఎందుకు ఇష్టం ఉండదంటే మెయిన్లీ ఓవర్ హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. బయట టెంపరేచర్ కన్నా లోపల దాని టెంపరేచర్ డబుల్ ఉంటుంది. ఏసీ లేదా అడిగి సావే. నిజం, మీకు తెలీదు. సో అంతా హెవీగా ఉంటుందండి బాబు. రాక్షసుడు ఎలా అరవబోతుందా అనుకుంటా. బాబా చల్లగాలి కొట్టవే బాబు. చిక్కిరి ఈడు చిక్కిరి గాడే. బాబు ఐసీఎఫ్ ఉంటే మనం లోకో బ్యాగులు చేయని ఒక్కటి కూడా మిగిలే కదా, అన్నీ చేసేసేవాళ్ళం. ఐసీఎఫ్ ఉంటే లోకో బ్యాగ్ అంత మామూలుగా లేదు మరి. బా కొట్టు నా కొట్టు. వెదర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సెక్సీ వెదర్. వానడద్దేం చూద్దాంరా శిష్య. 95 నువ్వు 130 ఉన్నా మా వాడు వెళ్తాడే ఏంటి 130, 70, 80 అది కూడా అబ్బోహో ఎక్కువ ఏంటి. ఎందుకు నడుపుతారండి ఈ ట్రైన్లు?
ఏంటమ్మా పేరేచర్ల లూప్ లైన్ తీశాడు. మెయిన్ లైన్లో తొక్కడా ముక్కడ బాబీ అని అంటే ఇది మన ఇదేరా బెలాస్ట్ వేసుకొస్తే పెట్టాడు. ఆ రేక్ పెట్టేసి యాక్షన్ చేస్తున్నాడు. సరే ఎక్కడ టైం వేస్ట్ సేవ్ అవుద్దా అని ఎక్కడ టైం సేవ్ అవుద్దని అట్లా చేశాడు. సూపర్ రా, సూపర్. ఒకప్పుడు ఇక్కడ రైల్వే గేట్ ఉండేది. అవునంట. ఈడబ్బా ఈడప్పుడు రా మొన్న ఏమొద్దు వచ్చిన బుడ్డాగాడి. అంటే డీజిల్ ఇంజన్ గాడ్ ఫాదర్స్కి లెజెండ్స్కి తెలుసు. అదిగో అబ్బాయి సింహాద్రి రేకు 20 కోచ్లు ఉంటాయి అంతే, 20 బోగీలు. అండ్ దానికి కూడా 20 బోగీలే. 22 కాస్త 22 కోచ్లు తీసేశారు. అసలే 22కే ఫుల్ రష్. ఇప్పుడు 20కి క్రౌడ్ హ్యాండ్లింగ్ జరిగిద్దా? అదేలే, రకరకాల కథలు చెబుతారు అడిగితే. ఇంకా పైగా ఎదురు దెంగులు మనకే. G9 ఓ G9 ఓకే, ఎంజాయ్. ఆల్కో స్టిల్ ఆల్కో డీజిల్ నెవర్ డైస్ అండి. డీజిల్ నెవర్ డైస్, అంతే. కంగారు పడాల్సిన పనే లేదు. లవ్ డీజిల్ ఫర్ ఎవర్. కాదు బా మెయిన్ లైన్లో స్టేబుల్ చేశారా? అంటే ప్రతి బండి కత్తి ఇంకా లూప్ లైన్ నుంచి పాస్ అవటమేగా. సూపర్ సూపర్. మోడీ గారు ఏంది ఇది? బాబా 11552 WDM3D మై డార్లింగ్. గుర్తి కొత్త లివరీ బ్లూ, డార్క్ బ్లూ. సోమని పాట అంత లవ్ అమ్మా డీజిల్ అంటే. తర్వాత బ్లాక్ బాడీ ఎవడెవడో గొట్టంగాడు వస్తున్నాడు, చూద్దాం. డీజిలా ఎలక్ట్రికలా? ఎలక్ట్రికల్ అయితే గొట్టంగాడే, డీజిల్ అయితే మనగాడు. ఓకే, సాటిస్ఫై. అబ్బో తస్పాస్ నా కొడుకు వచ్చేది అసలే. తస్పాస్ గాడి, వరస్ట్ గాడి. అడిగా అమ్మా అడిగా. మళ్ళీ 2 1 కాదు. బొగ్గు పోలు. అది తొందరగా వెళ్తే మరి టైం టేబుల్ మిస్ అయిపోద్దు, అందుకని నల్లపాడులు ఆపారు. అది ఆనవాయితీ, తెలీదు. అండ్ ఇంకో విషయం అండి, ఏందమ్మా దురంధర పాటలు ఎంత పెద్ద తోపా ఏమ్మా?
ఈ లేఖినా కొడుకులు మన ఈ బీహార్ వాళ్ళతో పాటు మనోళ్ళు కొంతమంది ఏంటి హమ్ ప్యార్ కర్నే వాలే అవన్నీ రీమేకులు రా బాబు, సొంత ట్యూన్లు కాదాడి. ఏదో వాటికి జాంకరా బీట్స్ తీసేసి ఈ కొత్త ఎలక్ట్రానిక్ మ్యూజిక్ యాడ్ చేసాడు, జుమ్ జుమ్ అనుకుంటా. ప్రతి ఒక్కడో దూరందరే దొల పెడతా అంటారు. అర్థమైందా? మామూలుగా తండ్రు. అటు చూడండి, శబరి వెళ్తున్నాడు, శబరీసుడు. అది స్పెషల్ ట్రైన్లు ముక్కలతో సమానం, నిజం చెబుతున్నాను. ఈ నా కొడుకు సరిగ్గా అబ్బా ఈయన అసలు అంటే మళ్ళీ కాంట్రవర్సీ అనవసరం, వేస్ట్. ఎప్పుడు వచ్చింది, ఎన్ని ప్లాట్ఫామ్లు ఉన్నాయి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సరే ఇప్పుడు శబరి వెళ్ళాడు, స్టోరీ ఎంతటితో ఆగదు. అటు నుంచి 12796 రావాలా ఇంటర్సిటీ, అండ్ మళ్ళీ ఇదే రూట్లో కొండవీడు రావాలా. అయిపోయామమ్మా మనం. మామూలు నాటకాలు ఉండవు ఇప్పుడు. చూడండి, అరగంట అయింది వచ్చి. వీళ్ళు చూడండి, చెరువు గట్లెంపటి నత్తలేరుకునే వాళ్ళలాగా ఉన్నారు. అసలు అద్దరిపాటుగా ఉండి కూర్చున్నారు ఒక్కొక్కడు. ఎరా ఈసీఆర్ నా కొడక, నువ్వు చెప్పే వేస్ట్ నా కొడుకురా నువ్వు. అడుగో బాబు, ఇంటర్ బాబు. ఇప్పుడు వీడికి లైన్ క్లియర్ ఇస్తారా? ఇవ్వరమ్మా. మళ్ళీ అటు నుంచి కొండ వీడు ఉంది కదా, పాపం అది వెళ్ళాక వీడప్పుడు. అరే ఛీ, నీ అమ్మ నిన్ను ఇంకా ఎప్పుడు చేయండిరా. అసలు నువ్వంటే పెద్ద వరస్ట్ గాడివి. స్పెషల్ బళ్ళు చెప్పాగా, గతి లేక ఎక్కుతా కానీ పొర్రపాటును కూడా ఎక్కనిక. వామ్మో వీడు దుంప అదేగా. ఎన్ని గంటల నా వల్ల కాదు. చూడండి వాళ్ళు లోపల మురుగు వాసన. పికప్ చేసుకోబే, మాకు లైన్ క్లియర్ కావాలి. కొండవీడు వస్తే ఇప్పుడు ఎదురు పడాలి. మరి లైన్ క్లియర్ ఇస్తావా ఇవ్వవా? వాడు క్లియర్ అయిపోయాడు. అసలైన సస్పెన్స్, లైన్ క్లియర్ దొరకదా? బా కొండవీడికి లాస్ట్ స్టాప్ సిగ్నల్ ప్రొసీడ్, ఫుల్ లైన్ క్లియర్. ఆడేనా? వాడే ఈయనంత ఆపీకి ఆపుతారా లేదంటే త్రూ చేస్తారా లూప్ లైన్ ద్వారా అర్థం కాదు. మరి త్రూ చేసే సూచనలు ఏం కనపడతల్లా. లేదు, మళ్ళీ మురగబెట్టి ఆపుతాడు నల్లపాళ్ళ. కొండవీరి రాజా గారికి అసలు మొత్తం సన్నాటలన్నీ సిద్ధం చేసి ఉన్నాయి. కొండవీటి రాజా బహుపరాక్. అరే నీ అమ్మ ఎలివేషన్ తగ్గట్టు వెళ్ళరా బాబు, దడదడమంట. ఈడంటే వరస్ట్ గాడు అనుకో. బాబా కొండవీడు. త్రూ చేయండి రా బాబు. ఇంత లేట్ స్టార్టర్లు ఏంట్రా బాబు. మరేనా రా కొండవీడు బాబు రా.
అరే నీ అమ్మ ఏందిరా ఇది, మళ్ళీ అక్కడ మెము ఉందిరా బాబు. కొండవీడు ఇసురుకుంటా వెళ్తా నేను చూడాలి. చీ 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 చీ, అంతా ఉన్న అల్లున్నట్లో శని అన్నట్టు ఏందిరా ఇది. మిస్ అయిపోయాము. కొండవీడి యాక్షన్ మిస్ అయిపోయాము. అదిగో ఆ లైట్ కనపడుతుంది. పోరా అదిగో, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అది చీనైనా చీ, ఏ కొండవీడి కాదమ్మా, జీ9 అయితే గుంటూరు కాచి కూడా. లాగేసుకుంటా ఏంట్రా. ఏంటి వీడు లాగుతున్నాడు, ఆపవా? కొండవీడు కాదురా బాబు, ఏంట్రా తప్పుడు ఎలివేషన్ వేసాను, తప్పుడు బండికి. చా బొక్క. రైట్, నల్లపాడు స్టార్టెడ్ టేకెన్ ఆఫ్. కాసేపు లోకో పైలట్ అన్నయ్యతో మీటింగ్ పెట్టామన్నమాట. బో ఇంత గ్రీనా. నల్లపాడు 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 బ్లాక్ పాడు. అరే యార్, బెజవాడ వాళ్ళకి ఇక్కడ దాకా రూట్ ఉంది, తర్వాత బెజవాడ వాళ్ళు దోను నంద్యాల దాకా త్రూ ఇస్తారని చెప్పి విన్నాను. మరి అవుద్దా అవదు, లెట్స్ సీ. అయితే గుంటూరు అవుటర్లో దిగేద్దాం, లేదంటే గుంటూరులో దిగేద్దాం. దిగరా బాబు, నన్ను తిడుతున్నా, ఎక్స్ట్రాలు ఎక్కువైనాయి అంటున్నాడు. చూడండి ఆడు హార్న్ వేసి దొంగనాయాలు. నీ అమ్మ అంతా అయిపోయాక ఇక్కడికి వచ్చాక స్పీడ్ వెళ్తే ఏం ఉపయోగం రా బాబు. ఏంటి గుంటూరును శ్యామలానగర్ మధ్యలో వెళ్తున్నాడు స్పీడ్. ఏం ఉపయోగం అమ్మా, అది అయిపోయి బ్రేక్. 6వ నెంబర్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఒకటేమో శబరి కానీ కొండవీడి కానీ తెస్తాడు. కొండవీడి ఇంకా రాలా, ఎంత నలపాల్లో ఉన్నప్పుడు వాడు న్యూగుంటూరు క్యాబిన్ దగ్గర ఉన్నాడు. అయితే శబరి 1వ నెంబర్ నుంచి వెళ్ళిపోయి ఉంటుంది, పెడతాడు ఇంకా. అది కానీ చూసారు. ఇప్పుడు నేను ఎంత పేస్లో మాట్లాడుతున్నాను, కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాను కాబట్టి పేస్గా మాట్లాడుతున్నాను. అది ఇది అన్నాను అనుకో, బేలా అయిపోయినట్టు. ఐ మీన్ ఎక్కడెక్కడ ఆలోచిస్తున్నట్టు. తప్పదండి, టెన్షన్స్, ఫ్యామిలీ చాలా ఉంటుంది. బ్లాగ్స్ చేయటం అంటే మనస్ఫూర్తిగా మామూలు విషయం కాదు. అదిగా కొండబాబు ఎలా పులి. విజయవాడ వ్యాప్సాన్ విత్ కొండబాబు, కొండవీడి రాజావారు. చెప్పలా లాస్ట్ బ్లాగ్లో రాళ్ళు లెగిసిపడేరా బాబు అని. అది వీడు కూడా సలాం కొడుతున్నాడు కొండవీడికి. మరి ఇలాంటి లంగాలు కూడా కొట్టపోతే ఇంకెందుకు వీడికి ఆరా. ఓహో, 4 నుంచి వదిలాడు అన్నమాట. ఎప్పుడు 90%, 95% 4లే. శబరి 1. హంసఫర్ కోచా ఏ తమ్ముడు. 6వ నెంబర్ ప్లాట్ఫారము. 4, 5, 6 అన్నయ్య ఇప్పుడు ఆ చివరికి వెళ్ళి రావాలంటే నా వల్ల కాదు నాన్న. జై సీతారాం.
బాయ్ బాయ్ గాయ్స్. ఇప్పుడు నా బైక్ ఈడ ఉంది, నేనేమో ఈ కోచ్లో నుంచి ఉంటే ఓహో అంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి సామిరంగా అనుకుంటా. బ్లూ ఐసీఎఫ్ అనుకుంటా బాగా తోసాడు రా. మామూలు కింద నుంచి చూస్తే గొంతులోకి వచ్చింది. ఏంటిది? గ్యాస్. తప్ప అనుకోకండి. అండ్ నేను చేసే లుచ్చా పనులు ఎవరు చేయరు అని ఆశిస్తున్నాను. చేస్తే అది మీ కర్మ. ఏంటి, నాకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరిని ఎలా మేనేజ్ చేయాలి ఏంటి కొంచెం నాలెడ్జ్ అదంతా ఉండటం వల్ల అలా సర్వే చేసుకుంటాను. అంతేగాని ఇక ఆడెవడో చేశాడని నేను చేస్తానంటే ఓహో మామూలు విషయం కాదమ్మా. అండ్ ఇంకో విషయం ఏదో చెప్పనా మీకు, ఇది ఎందుకు స్పీడ్ వెళ్తలేదంటే పాత కోచ్లు అవటం వలన 195 100 కూడా ఫిట్ లేదు, 100 కూడా ఫిట్ లేదు. అది సరే మరి ఉంటాను. నీ అమ్మ జీరో స్పెషల్స్ చేయండి రా, చేదరొచ్చేసింది జీరో స్పెషల్స్ వల్ల. ఇప్పుడు మీరే చూశారు కదా వీడియోస్లో, లాస్ట్ వ్లాగ్లో, ఈ వ్లాగ్లో ఎంతగానో అని అసలు ఏంది అది, ఎంత చండాలంగా ఉంటుంది. స్పీడ్కి స్పీడ్ 110 చూపీడు, అలా అని చెప్పి టైంకి వస్తాడంటే టైంకి రాడు, ప్రతి చోట ఆగుతాడు, స్లోగా వెళ్తాడు ఎద్దుల బండిలాగా. అమ్మో నీ మొహాన ఊయిని కూడా ఊయిండ్రా, అంత రోసేసేవారా రోతన కొడక. సరే గాయస్ ఉంటాను. ఇలాంటి వ్లాగ్స్ ప్లస్ ట్రావెల్ కంటెంట్ అదేందా, ఇది నేను రైల్వే ప్యాషన్ కాబట్టి, రైల్వే అంటే బాగా పిచ్చి ప్రేమ కాబట్టి, వాత్సల్యం కాబట్టి కొంచెం అనుగుణంగా ఉంటుంది కాబట్టి చేస్తున్నా. కానీ రైల్వే కంటెంట్ కోసం నేను పెట్టలేదు ఇది, దానికి వేరే ఛానల్ ఉంది, అది ఆపేసాను. ట్రావెలింగ్ చేద్దాము నా స్టైల్లో అని చెప్పి, అర్థమైందా? రైల్వే అని చెప్పి మోసపోకండి ప్లీజ్, ముందే చెబుతున్నాను. ట్రావెల్ కంటెంట్ కూడా సపోర్ట్ చేయండి, అందరికన్నా భిన్నంగా చేస్తున్నాక. అండ్ దీని గురించి మాట్లాడుకుంటే ఇది 3 ముక్కలాట అయిపోయింది దీని బతుకు. మంచి ఫౌంటైన్ ఏది ఇప్పుడు విన్నాక ఏందండి ఇది? కెమెరా టీవీ అంట. సారీ అంకుల్, కెమెరా అన్నీ పడతాయి, మామూలు విషయం కాదు. అది ఎక్కడ మునిగాము అక్కడ తేలాం. ఏడు మా రాజుగాడు, ఇదేం రైలు పట్ట, ఇది కూడా రైలు పట్టాను, మీటర్ గేజ్ ఇదేందో. చెమటరా బాబు, చూడరండి రా బాబు ఎంత చెమట పట్టిందో. చల్లగా ఉన్నా, ఉమ్మ తీసేస్తుంది, హ్యూమిడిటీ. ఏడురా పొద్దున అంటే లాస్ట్ బ్లాగ్లో ఒక డైలాగ్ వేసా చూసారా, లాస్ట్ 2వ బ్లాగులే ఉండే బుల్లెట్ మీద. నా పక్కన పెట్టామంటే సాహసం అనే చెప్పుకోవాలి. ఇదిగా మన పులి. ఏమ్మా ఏంటి ఇష్టాలే, తడిసిపోయావా? తుడిచేస్తాలే. సరే ఉంటాను గాయస్, సపోర్ట్ చేయండి మనస్ఫూర్తిగా. అరే సపోర్ట్ చేయండి అని ఆపేసానా కెమెరా, వాడికి వెంటనే అసలు జస్ట్ 5 మినిట్స్ కూడా ఆపకుండా లైన్ క్లియర్ ఇచ్చేసారండి, వెళ్ళిపోతున్నాడు వాడు. మీకు ఎలా ప్రూవ్ చేసేది? ట్రస్ట్ మీ, అదిగోండి వాడు అక్కడి నుంచి వెళ్తున్నాడు చూడండి. అడ్డి అమ్మ, ఇంత నరకం చూపించావరా నా కొడక నేను ఉన్నప్పుడు ట్రైన్లో. ఎరా నా కొడక గుర్తుపెట్టుకుంటా ఆగరా.